కట్ చేసి దౌర్జన్యం సార్. ఇన్ని 28 సంవత్సరాలు ఇది ఇలాంటి సీఎంని ఎక్కడో చూడలేము మేము. మొత్తం వస్తున్నారు, మొత్తం వచ్చి మనుషులు నాకొస్తున్నారు, బయటలు అన్ని చేస్తున్నారు అన్న. ఇంత దౌర్జన్యం ఎక్కడా లేదు. పని చేసుకునే వాళ్ళకి మీరు ఎన్ని గంటలకు వచ్చి చెప్పినారు వాళ్ళు? అరే పొద్దున్న వచ్చి ఇదే చేస్తున్నారన్న, దౌర్జన్యం చేస్తున్నారన్న. మనుషులు పడుకున్న వాళ్ళు పొద్దున్న 4-5 టైంకి వచ్చారు, 6 టైంకి వచ్చారు. కాల్ చేస్తున్నారు. సామాన్ గట్రా తీసుకొని టైం ఇవ్వట్లేదు సార్, ఏమి ఇవ్వట్లేదు. ఏమన్నా వీడియో తీసినా తీసుకెళ్ళి అందులో వేస్తున్నారు. దౌర్జన్యం సార్ అది. ఇప్పుడు రెంట్కి ఇచ్చుకుని ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేయాలి సార్? ఇప్పుడు పిల్లలతో ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. ఏం చెప్తాం సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇంతమందిని చూసే నేనంత న్యాయ దౌర్జన్యం ఇంతమందిని ఎక్కడ చూడలేదు సార్ మేము ఇప్పుడు దాకొచ్చి. ఒక రోజు 2 రోజులు టైం ఇస్తే మేము ఎవరి ఇల్లు కాళ్ళకి వెళ్ళి వెళ్తాం. ఏమీ లేదు సార్. చూసారు కదా సార్, మీరు చూసారు కదా సార్, మీరు గట్ట అలా అడుగుతున్నారు. చూసారు కదా ఎక్కడ పోవాలి? ఇల్లు గట్ట చూసుకోనికి గట్ట లేదు కదా ప్లేస్. ఏ టైంకి వచ్చినారు? ఎట్లా మీ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఇవన్నీ తీసి రోడ్ మీద పడేసిన పరిస్థితి అయింది. మొత్తం అంతా రోడ్ మీదనే అయిపోయిందండి. మొత్తం పొద్దున్న లేవగానే మేము రోడ్ మీద పడ్డాము. మా సిస్టర్ యాక్చువల్లీ ఇక్కడ ఉంటారు పాస్ట్ 8 months నుంచి. న్యూ బిల్డింగ్ ఇది, న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి మేము వచ్చాము. 20,000 పే చేస్తున్నాం రెంట్, 1,000 మెయింటెనెన్స్, 2 months అడ్వాన్స్. ఆగస్ట్ లో వచ్చాము. మార్నింగ్ వీళ్ళు వచ్చి 7 o'clock కి డోర్ కొట్టారు. డోర్ కొట్టి మీరు నన్ను అది కూడా మెల్లగా కొట్టలేదు, బాగా జోరుగా కొడితే ఏమైందో అనుకున్నాము. ఏదన్నా అవుతుందేమో డిజాస్టర్ అనుకుని మేము లేచాం. యాక్చువల్లీ టు ఫైండ్ అవుట్ ఇట్ ఇస్ అ డిజాస్టర్ ఓన్లీ. యాజ్ సూన్ యాజ్ వి వోక్ అప్ ఇట్స్ అ డిజాస్టర్ ఓన్లీ. సో వాళ్ళు పొద్దున్న మాకు 7 o'clock కి లేచి మీకు 1 hour టైం ఉంది, లేకపోతే half an hour టైం ఉంది, మీరు మొత్తం సామాన్లు బయటపడేయాలి. 1 hour లో కాదు. మా సిస్టర్ ఒక ఆమెనే ఉంది, పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు. ఒక ఆమెనే, హస్బెండ్ కూడా లేరు ఆమెకి. మళ్ళీ ఆ మొక్క ఎట్లా చేస్తుంది ఏంటి? సరే ఆమె సంగతి సార్, వేరే వాళ్ళు కూడా సరౌండింగ్ లో అందరు కూడా సఫర్ అవుతున్నారు కదా. అదే కదా, అన్ని చూసుకొని ఉంటారు కదా. ఇప్పుడు మేము షిఫ్ట్ అవ్వాలంటే మాకు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? సడన్ గా ఎవరు ఇల్లు ఇస్తారు? అద్దెకి ఎవరు ఇస్తారు చెప్పండి? రెంట్కి ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు సడన్ కావాలి అని అంటే నోటీస్ అస్సలు లేదు మాకు. నోటీస్ ఉంటే మేము 2 months ఓనర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఎవరైతే మేనేజ్ చేస్తారో అతను కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. టైం టు టైం అయితే రెంట్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. 1 day అని ఇవ్వాలి, 1 week అని ఇవ్వాలి. సరే 1 day ఇస్తున్నా మేము కొంచెం ఎక్కడన్నా దోలాడుకుంటాం కదా. ఇప్పుడు సడన్ గా మార్నింగ్ వచ్చి అంటే మార్నింగ్ మేము వెళ్ళి దోలాడుకోలేము కదా, ఎక్కడ ఉంటుంది రెంట్ అని. మళ్ళీ మాకు ఇంత టెన్షన్ అవుతుంది, సామాన్ అన్ని ఇప్పుడు పడి ఉంది. మళ్ళీ మేము నిన్న రెంట్ ఇచ్చాము. ఇప్పుడు మాకు ఈ మూవ్మెంట్ అంతా చార్జెస్ ప్లస్ అదంతా ఒకటైతే ఇప్పుడు మాకు పీస్ ఆఫ్ మైండ్ అసలు ఎంత. ఇప్పుడు మాకు రేపు మేము ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మేము అందరం ఇట్లా కింద పెట్టుకొని ఉంటున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్నం అది కూడా కూలగొట్టేస్తాం అంటున్నారు. ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది సార్? ఎవరు కూడా ఇప్పుడు వర్కింగ్ వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది సార్? వాళ్ళకి ఎందుకు సార్ ఇవన్నీ? దే డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. వాళ్ళకి జస్ట్ సింపుల్ గా ఇప్పుడు అంటే వాళ్ళకి వాళ్ళు తీసుకోవాలి అంతే కదా. వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ. ఎవరికో ఇంటిలో ఏదో అవుతుంది, మాకు ఇంపాక్ట్ అవుతుందని నో వన్ విల్ ఎక్స్పెక్ట్ కదా. బట్ అసలు ఇప్పుడు మాకు ఏం అర్థం కావట్లేదు. ఈవెన్ ఇప్పుడు ఆన్ ద స్పాట్ మాకు ఇల్లు కూడా దొరకట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు మార్నింగ్ 6 o'clock కి కాల్ వచ్చింది సార్. అంటే మాకు ఏం లేదు సార్. ఉంటే మేము ఎందుకు ఉంటాం సార్? రెంట్కుండే వాళ్ళు అలాంటి రిస్క్ ఉంటది అని అనుకున్నప్పుడు ఎందుకుంటారు ఇక్కడ? ఓనర్స్ అంటే మనం ఏదో ఫైట్ చేయాలేమో అనే థాట్ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మాకు అసలు ఇప్పుడు అద్దెలకి ఇచ్చి మనము రెంట్ కట్టుకుండా అంతా చేసి మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇది చాలా అన్యాయం సార్. అది ఓకే, ఏదైనా ఉంటే వాళ్ళు ఓనర్స్ గవర్నమెంట్ వాళ్ళు తేల్చుకోవాలి, కానీ మనుషుల మీద ఇప్పుడు జనాల మీద ఇలా ఇంపాక్ట్ చేయడం అనేది ఐ థింక్ గవర్నమెంట్ ఐ డోంట్ నో సార్. మనుషులు మేము ఇప్పుడు లోపలే ఉన్నాం సార్, మేము సర్దుకుంటూ ఉన్నాము. మేము చెప్పాము కూడా మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు మీరు తీయండి అంటే మేము ఎలా తీస్తాము? మేము ఆల్రెడీ అదే ప్లాన్ లో ఉన్నాం. కనీసం ఇప్పుడు వాళ్ళు చెప్పంగానే మనకు ఒక ఆలోచన రావాలి కదా సార్. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడు కిందకి పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలి కూడా అర్థం అంత టైం కూడా మాకు ఇవ్వలేదు. ఇమీడియట్ వెళ్ళిపోండి అని తరుముతూనే ఉన్నారు సార్. మేము అక్కడ సర్దుకుంటూనే ఉన్నారు. మా బాల్కనీస్ మొత్తం పగలగొట్టేశారు. ఇప్పుడు సడన్ గా మేము నుంచోనే ఉన్నాం అక్కడ, మేము డోర్ దగ్గర నుంచోనే ఉన్నాం, పగలగొడుతూనే ఉన్నారు. అప్పటికి భయం వేసింది సార్. ఇంకా మేము చేతులు పట్టుకొని దళ్ళాన్ని పెట్టుకొని బతిలాడుకోవాలి
వచ్చింది. మాకంత కర్మ ఏంటో మాకు అర్థం కావట్లేదండి. అసలు చాలా ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారండి. యాక్చువల్ గా ఓకే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్, మాకు ఒక టైం ఇస్తే, ఇప్పుడు మాకు ఒక 2 days ముందు చెప్పండి, లేకపోతే 1 week ముందు చెప్తే మేము అసలు ఇప్పుడు మేము ఉండాల్సిన అవసరం లేదు కదా సార్. దట్ ఈస్ వాట్ అవర్ కన్సర్న్.